సార్ శేఖర్ రెడ్డి గారు ఎందుకని వాళ్ళు అలా నిరసన వ్యక్తం చేశారంటే క్యాబినెట్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. రాజధాని విధులను 3 ప్రాంతాలకు విస్తరించడానికి నిర్ణయించడమైనది విశాఖపట్నం, which is going to be our capital. రాజధాని రాజధాని కూడి పెట్టేస్తుందా? రాజధాని కూడి పెడుతుంది రేఖ కంబైన్ రాజధానిగా హైదరాబాద్ కంటిన్యూ చేయాలని మా ఆలోచన. శ్రీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి. మావి గన్న రాజకీయ నాయకుడు ఎవరైనా అబద్ధాలు చెప్తే, మోసాలు చేస్తే ఆ తర్వాత చెప్పులు చూపిస్తాము, చీపుర్లు చూపిస్తాము అన్నది. అదే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్తున్నారు, ఇటువంటి చెప్పినప్పుడు మీరు నిరసన తెలియజేయండి, ఎటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు మాట్లాడకపోతే కష్టం అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు నీవు నేర్పిన విద్యగా నీరజాక్ష అని ఆయన చూపించినటువంటి మాట కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఒకటి సార్, ఆ ప్రాంత ప్రజలపైన కంటిన్యూస్గా 5 సంవత్సరాలు దాడి చేయటమే కాకుండా ఈ 2 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఆ ప్రాంతం పైన ప్రజలపైన దాడి చేసినటువంటి సందర్భంలో నిరసన వ్యక్తం చేయడానికి మాత్రమే వచ్చిన వాళ్ళని రెచ్చగొట్టి గొడవ చేసేలాగా చేసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది. శేఖర్ రెడ్డి గారు మీరు రావద్దంటే రావు కదా అంటున్నారు. రావద్దని చెప్పారు కదా పోలీసులు, అయినా ఎందుకు వచ్చారు? రావద్దని చెప్పినాకే మీరు వచ్చారు, మళ్ళీ ఇప్పుడేదో మీరు రావద్దంటే రావు కదా అని చెప్తున్నారు. సార్ టోటల్గా వాళ్ళకు కావాల్సినటువంటి విషయం ఏంటంటే అమరావతి ప్రాంతంలో నిరంతరం అలజడి సృష్టించాలా అనేటువంటిది వీళ్ళ యొక్క ప్రయత్నం. దానిలో భాగంగానే అనేకమైనటువంటి మీరు అన్నట్టు మన కృష్ణాంజలి గారు అన్నట్టు కొన్ని ట్రాప్ అవ్వచ్చు, లేదు వాళ్ళు నిరంతరం ఆ దాడిలో కొన్ని చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన సందర్భంగా ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరంతరంగా పోలీసుల పైన విపరీతమైన దాడి చేస్తూ ఉన్నారు. పోలీసులు కూడా కొంత మెతక వైఖరి అవలంబిస్తూ ఉన్నట్టు కనపడతా ఉంది. ఒక సిఐని ఆ విధంగా చేసిన తర్వాత నేను మీ 99 సాక్షిగా చెప్తా ఉన్నానండి, అంబటి రాంబాబు పైన ఆ గొడవ చేసినప్పుడు ఆ పక్కనటువంటి సిఐ గారిని నెట్టేటువంటి దట్టు అది అతను సరే ఇంకా క్యాస్ట్ ఎత్తకూడదులేండి. సరే ఆ సిఐ పైన వాళ్ళు చేసినటువంటి అంబటి రాంబాబు చేసినటువంటి దాడి పక్కన వాళ్ళ పైన కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఖచ్చితంగా గుంటూరు ఎస్పీ ఆఫీస్ ముందు నేనే ఆమరణ ఆరదీక్ష కూర్చుంటా. ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయిపోయింది వీళ్ళకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసుల పైన అంటే గొడవకి వెళ్తా ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ కుట్రని రకరకాలుగా వీటి గురించి ఆలోచించకుండా ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకొని తీరవలసిందే అనేటువంటి మాట చెప్తూ ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తుంది, ఎప్పటికైనా మీ విషం కక్కే విధానాన్ని ఆపండి, అభివృద్ధిలో తోడవ్వండి, గొడవలు తేమాకండి. అభివృద్ధి చెందుతా ఉంది, నిరంతరం అభివృద్ధి చెందుతా ఉంది. మీరు ఎవరు రాజధాని ప్రాంతంలో తిరగట్లేదా? ఎప్పుడు వెళ్ళలేదా? ఇప్పుడు ఒక్కసారే వెళ్తున్నారా? ఏం మాట్లాడుతూ ఉన్నారు? అది పాకిస్తానా పిఓకే అని. మీరు ఎక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళి మీరు గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారు, ఇప్పుడు వెళ్ళి ఎక్కడ సంతకాలు పెడుతున్నారు, ఎక్కడ జీతాలు తీసుకుంటున్నారు? ఎమ్మెల్యేలు వెళ్ళి ఏ ప్రాంతంలో జీతాలు తీసుకుంటున్నారు? కాబట్టి ఇవన్నీ తప్పుడు మాటలతో ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి చేస్తే చేయండి, లేదా అప్పట్లాగానే ప్యాలెస్ లోకి వెళ్ళి హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. కాబట్టి నిరంతరం సార్ అనేకమైనటువంటి సంస్థలు వస్తా ఉన్నాయి, అభివృద్ధి చెప్తా ఉంది, దానికి సహకరించాల్సినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ పౌరుడుగా ఉంది. ఏమి చేయమనేటువంటి ప్రవర్తన మాత్రం కరెక్ట్ కాదు. ఓకే రైట్. విజయ్ శేఖర్ దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారట మీరు చేసి వాటికి. సార్ ఒక్క నిమిషం సార్, దయచేసి ఒక్కసారి మీడియా వినండి సార్. ద్వారా డెవలప్మెంట్ ఎందుకు చేయాలి దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి మీకు ఒక చుట్టూని కూలిస్తే దాని మీద ఆధారపడిన జీవాలు అయిపోతాం. అలాంటిది రైతుల భూములు కావచ్చు, మన గిరిజనుల భూములు కావచ్చు, కష్టపడే రైతుల భూములు కావచ్చు, మా భూముల్లో మేము చేసుకుంటే వాళ్ళ మీద రౌడీ షీటర్లు కేసులు డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు బ్లేమ్. ఐ విల్ బి బ్లేమింగ్ చీఫ్ మినిస్టర్ శ్రీ చంద్రబాబు నాయుడు. సార్ యువర్ మీరు తప్పు చేస్తున్నారు. అనేక లక్షల మంది రైతులతోటి రాష్ట్రంలో ఎలాగ రైతులందరూ కలిసి బాంబే దాకా వచ్చారో అలాంటిది నలుమూలల నుంచి రాజగోపాల్ గారి పద్ధతిలో సార్ విన్నారా సార్? అమరావతి ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటున్నారు. అమరావతి ప్రాంతంలో ఇలాగే చేస్తే అనంతపురం దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు ఉన్నటువంటి నలుమూలల నుంచి రైతులందరినీ తీసుకెళ్లిపోయి నేను ఇక్కడ ధర్నా చేస్తా, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కి నేను వ్యతిరేకం, పచ్చని పంటలు పడ్డే భూములు లాక్కుంటారా అన్న పవన్ కళ్యాణ్
మరి ఈ రోజు ఎట్టా స్టాండ్ మార్చారు? ఇంకో విషయం అండి, అమరావతి విషయంలో మోసం చేస్తే చెప్పులతో కొట్టొచ్చంట, చాటలతో కొట్టొచ్చంట, ప్రజలను మోసం చేస్తే ఏమైనా చేయొచ్చంట. మరి మంచిదే సార్, నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పేసి మీ నాయకుడే మా నాయకుడు చెప్పిన దాన్నే మీరు ఫాలో అవ్వండి. మా నాయకుడు ఒక్క నిమిషం, మా నాయకుడు చెప్పినట్టే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి మోసం చేసిన చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద నిరుద్యోగులందరూ చెప్పులు, చాటలు, కొడుకులు రోడ్డు ఒక్క నిమిషం కామ్గా ఉన్నా దయచేసి విజయ్ ఒక్క నిమిషం అండి, క్రాస్ టాక్ చేయకండి. నువ్వు పాయింట్ అనకూడదు అంటే తప్పు సార్. అతను వాయిస్ అనే మ్యూట్ చేయండి, నేను సంస్కారవంతంగా ఉన్నా. దయచేసి అతను మాట్లాడిన దానికి నేను మాట్లాడుతున్నాను. సో నిరుద్యోగులందరూ పవన్ కళ్యాణ్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద హామీ ఇచ్చి మోసం చేసినందుకు మా నాయకుడు చెప్పాడని చెప్పి అతను అన్నారు కదా. మరి చెప్పులు, చీపుర్లు, రాళ్ళు, కోడిగుడ్లు వేయొచ్చా? మహిళలందరికీ 1500 రూపాయలు ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడిగిపోయినా మహిళలందరూ చీపుర్లు, చాట్లు, చెప్పులు, ఉచిత ప్రయాణం విజయ్ సరే శేఖర్ పాయింట్ లో రండి శేఖర్ పాయింట్ లో రండి. విజయ్ వెయిట్ అండి. అధికార పార్టీలో ఏంటికి ఫ్రస్ట్రేషన్ ఆగాదు, అధికార పార్టీలో ఏంటికి ఫ్రస్ట్రేషన్ తట్టుకోపారు 50 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ పెన్షన్ ఇస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. మోసం చేసిన పాపానికి 50 ఏళ్ళు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, శేఖర్ ఒక్క నిమిషం. సరే విజయ్ ఒక్క నిమిషం. విజయ్ సింగిల్ ఫ్లేమ్ ఇవ్వండి శేఖర్ రెడ్డికి. సింగిల్ ఫ్లేమ్ ఇవ్వండి ఆయనకి. చంద్రబాబు నాయుడు జీవితం అంటేనే వెన్నుపోటు, అబద్ధాలు, మోసం, వెన్నుపోటువి. సరే ఓకే విజయ్ చంద్రబాబు నాయుడు గారి మీద శేఖర్ సింపుల్ గా స్ట్రైట్ గా అమరావతి మీద మాట్లాడండి, తర్వాత పథకాలు మాట్లాడదాం. ఆయన అడిగాడు కాబట్టి చెప్తున్నా, చెప్పులతో చీపులతో అని. అందుకే చెప్తున్నా. మరి అమరావతి ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా ఆ రోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు చెప్పులతో కొట్టలేదు, చీపులతో కొట్టలేదు, కోడిగుడ్లే లేదు, రాట్లే లేదు? ఎందుకైనా సార్ చెప్పనండి. అలా కాకుండా సార్ అమరావతి ప్రాంతంలో మేము ఓపెన్ గా చెప్తున్నాం సార్, అమరావతి ప్రాంతంలో జరుగుతున్నటువంటి దోపిడీ గురించి మేము ప్రశ్నిస్తే, అయ్యా 50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు, ఈ విధంగా దుర్మార్గంగా చేస్తున్నారు అని చెప్పేసి మేము చూపెడితే, ఎంత ఎక్సెస్ రేట్లు వేసుకొని కాంట్రాక్టర్లు దోచుకు తింటున్నారు అని చెప్పి మేము చూపిస్తే అమరావతి రాజధాని ద్రోహులు అని చెప్పి సో మాట్లాడితే సార్ దోపిడీ గురించి ప్రశ్నిస్తే రాజధాని ద్రోహులు, దౌర్జన్యం గురించి ప్రశ్నిస్తే మీ డిమాండ్ ఏంటి చెప్పండి. ఒకే పాయింట్ కంక్లూడ్ చేస్తున్నాను. రాజధాని ప్రాంతం రాష్ట్ర ప్రజలందరూ సొత్తా, లేకపోతే తెలుగుదేశం పార్టీ అదే విధంగా 29 గ్రామాల ప్రజలు? శివపార్తి గారు రెస్పాండ్ స్ట్రైట్ గా, సింపుల్ గా స్ట్రైట్ గా. శివపార్తి గారు టైం తక్కువ ఉంది. నేను మాట్లాడేటప్పుడు దయచేసి ఎవరు అడ్డు రాకండి చెప్తున్నా. ఆయన శేఖర్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వీడియో చూపిస్తారు. ఆయన దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఆయనకున్న ఒకే ఒక ఆయుధం పవన్ కళ్యాణ్ గారు వీడియోలు. ఆయనతో మాకేం పని ఉంటుందమ్మా? మీ పవన్ కళ్యాణ్ మాటలతో మాకేం పని ఉంటుంది? నోరు తెరిస్తే గత ప్రభుత్వం అని పచ్చి అబద్ధాలు మాట్లాడారు. సరే అక్కడ శేఖర్ ఓకే, ఆవిడ ఏదో అన్నారు, అదేం తప్పులు ఏం కాదు కదా. సరే ఆవిడ వెర్షన్ ఏదో ఆవిడ చెప్పారు, ఎందుకు దానికోసం పచ్చి అబద్ధాలు మాట్లాడే స్వామి. సరే ఓకే, సరే టైం వేస్ట్ బుల్డోజ్ చేయకపోతే ప్రజలు 11 నుంచి కూర్చోబెట్టారు. అవునవును, ప్రజలందుకే 2 చోట్ల ఆ పక్క ఈ పక్క చెప్పులతో కొట్టారు. శేఖర్ టైం వేస్ట్ శేఖర్. ఇందా మీరు మాట్లాడినప్పుడు మళ్ళీ మీకు సింగిల్ ఫ్లేమ్ ఇచ్చాను, వాళ్ళని ఆపండి, మీరు ఆపండి. శివపార్తి గారు సరే ఓకే మాట్లాడలేమండి ఆవిడ్ని. అరే ఒక్క నిమిషం మాట్లాడలేమండి ఆవిడ్ని మాట్లాడలేమండి. సరే ఓకే శివపార్తి గారు ఏం తెలిసేది
వర్మ గారు మీరు కంట్రోల్ చేయండి. నేను నా కింద సరే మాట్లాడండి, టైం వేస్ట్ చేయొద్దు. ఇష్యూ వచ్చి నేను మధ్యలో లైవ్ కట్ అయ్యా. నేను వచ్చి నాకు ఇచ్చేదే టైం తక్కువ. మధ్యలో మీరు మాట్లాడండి, మీరే ఉన్నారు కదా ఫ్రేమ్ లో, మీరు మాట్లాడండి. కళ్యాణ్ గారు ల్యాండ్ పుల్లింగ్ అని వ్యతిరేకం అని ఎప్పుడు చెప్పారు? అది ల్యాండ్ పుల్లింగ్ కి వ్యతిరేకం కాదు. బలవంతంగా భూములు లాక్కోవద్దు, ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోండి అని చెప్పారు. ల్యాండ్ పుల్లింగ్ స్వచ్ఛందంగా ఇచ్చే వాళ్ళు ఉన్నారు, కూర్చోబెట్టి కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయ్యి తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేదు అని చెప్పి డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాలు ఉంటాయి. దానికి ఆయన చెప్పింది ఏంటి? ఫోర్స్ఫుల్ గా చెయ్యొద్దు ఏ ప్రాసెస్ అయినా. అది అసలు ల్యాండ్ పుల్లింగ్కే వ్యతిరేకం అని చెప్పలా. దాన్ని వక్రీకరించడంలో, వక్ర భాషను చెప్పడంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు అందవేసం చెయ్యే. అందుకే మీరు ఇలా ఉన్నారు. ఈ రోజు రైతుల దగ్గర నుంచి పూజ చేస్తా ఉన్నారు, తప్పని చెబుతున్నాం. శేఖర్ రోడ్లు కావాలంటే తీసుకోండి, మిగతా ల్యాండ్ ఎందుకు? శేఖర్ ఒక నిమిషం అండి, మాట్లాడండి, మిగతా మ్యూట్ పెట్టండి, టైం వేస్ట్. కృష్ణాంజనేయులు గారు ఒక మాట చెప్పారు, ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది, అన్ని ఎక్కువగా ఇలాంటివి వాళ్ళ ట్రాప్ లో పడకూడదని. వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పార్టీని ఈ తెగుల్ని ఆంధ్ర రాష్ట్రంలోంచి తీసేసేదాకా ఇలాంటి తప్పవుతారు మాకు. ఎందుకంటే వీళ్ళని ప్రోగ్రాం చేయనీయొద్దన్నా బాధే, ప్రజాస్వామ్యం అంటారు. అక్కడ ఇబ్బంది ఉందయ్యా వెళ్ళొద్దంటే వీళ్ళు వెళ్తారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? సెన్సేషన్. వాళ్ళు కావాల్సిన సెన్సేషన్ క్రియేట్ చేయడం. అది క్రియేట్ చేయడంలో ముందుంటారు, అన్ని విధాలుగా ముందుంటారు, అన్ని రకాలుగా ముందుంటారు. ఇలాంటి వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మాకు ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోయింది. అక్కడ విజువల్స్ లో కూడా పోలీసులు పాప ఎంత కష్టపడి వాళ్ళని ఆపుతున్నారో చూసారు. 2 లైన్స్ ఫామ్ అయి మరి పోలీసులు వాళ్ళ విధి విధానాలు జాగ్రత్తగా చేశారు. అయినా కృష్ణాంజనేయులు గారు పోలీసులది బాధ్యతను పాపం వాళ్ళు దెబ్బలు కూడా తిన్నారు. ఇంకా అంత క్రౌడ్ ను కంట్రోల్ చేస్తున్నారు. ఇంకొకటి టీడీపీ నాయకులు ఆ దాడిలో ఉన్నారన్నారు. టీడీపీ నాయకులు పేర్ని నాన్నగారేమో టీడీపీ నాయకులు కూడా భూములు ఇచ్చారు, మీ భూముల సంగతి ఏంటి, మీ భూముల గురించి కూడా మీరు మాట్లాడలేదుగా అన్నారు. ఇందులో టీడీపీ నాయకులు భూములు ఇచ్చిన రైతులు కూడా ఉన్నారు కదా, ఆ భూములు రైతులు కూడా ఉన్నారు. ఆ భూములు తాలూకు వాళ్ళు కూడా సరే ఓకే చూద్దాం ఏం జరుగుతుందో. కృష్ణాంజనేయులు గారు సింపుల్ గా స్ట్రైట్ గా ఏంటి దీని సొల్యూషన్? రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఎవరైతే ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ కి లేక ల్యాండ్ అక్విజిషన్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అమరావతిలో, వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వాళ్ళు ఆ తర్వాత పరిరక్షణ కమిటీ వేశారు. నేను ఒకటి అడుగుతున్నాను, అసలు అమరావతికే వ్యతిరేకమైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ఇన్వాల్వ్ అవడం వల్ల రైతులకి లాభం ఉండదు, అమరావతికి లాభం ఉండదు, జరిగేటువంటి మేలు ఏమి లేదు అమరావతికి కానీ, రాజధానికి కానీ, రాష్ట్రానికి కానీ. జగన్మోహన్ రెడ్డికి రాజకీయం కావాలి, రాజకీయ పరమైనటువంటి అంశాల మీద దీన్ని క్లియరప్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆ రోజున మీరు బలవంతంగా ల్యాండ్ పూలింగ్ తీసుకోవద్దు అని చెప్పినటువంటి మాట వాస్తవం. ఆ రోజున జనసేన పార్టీ విధానపరమైనటువంటి నిర్ణయం, ఒక రాజకీయ పార్టీ విధానపరమైన నిర్ణయాలను మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మీరు అమరావతి విషయంలో ఇదే పవన్ కళ్యాణ్ ఈ రోజున కూటమిలో ఉండి ఈ అమరావతిని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో వాళ్ళ నిర్ణయాన్ని, విధానాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నంలో మీరు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మొదటి నుంచి చివరి వరకు 2015 నుంచి ఈ రోజు వరకు అసలు భవిష్యత్తులో కూడా అమరావతికి మేము వ్యతిరేకం, అమరావతి అసలు ఉండకూడదు, అమరావతి రాజధాని ముందుకెళ్ళకూడదు ఈ ధోరణిలో ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరు నమ్మేదానికి అవకాశం లేదు. అమరావతి విషయంలో మీరు వేలు పెడితే ఖచ్చితంగా మీరు దాన్ని నష్టపరచడం కోసం మాత్రమే వేలు పెట్టినా కాలు పెట్టినా మీ ప్రయత్నం ఇదే అనేటువంటి దానికి రైతులు బాధించేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా రైతులు మీ యొక్క ప్రవేశాన్ని అడ్డుకునేదానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది రాజకీయం చేయాలనేటువంటి మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు. దీనివల్ల మీకు వచ్చే ప్రయోజనం కూడా ఏం లేదు పొలిటికల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి విషయంలో ఎంత చేసినా కూడా నెగిటివ్ వచ్చింది తప్ప పాజిటివ్ రాదు. అమరావతి పరిరక్షణ పేరుతో చేసేటువంటి ఈ ఉద్యమం కూడా అమరావతిని రప్చర్ చేయాలి, అపాసుపాలు చేయాలి, గందరగోళం సృష్టించాలి అమరావతిలో అనేటువంటి ప్రయత్నంగా ఈ రోజున రైతులందరూ చూస్తారు, రాష్ట్రం కూడా చూస్తున్నటువంటి చూద్దామండి ఏం జరుగుతుంది. ఏంటి విజయ్, టైం లేదు. వచ్చిన రైతులు తెల్లారే వెళ్ళి ల్యాండ్ పూలింగ్ కి ల్యాండ్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎవరైతే వీళ్ళు వచ్చారని చెప్తున్నారో వాళ్ళు తెల్లారేళ్ళి కొంతమంది ల్యాండ్ పూలింగ్ కి ల్యాండ్ ఇచ్చారు. వాటి గురించి మాట్లాడండి. చెప్తా ఉన్నారు శేఖర్ ఏంటి చెప్పండి.
సార్ రాజధాని ప్రాంతంలో రాళ్ల దాడి చేయలేదండి సార్. వీళ్ళు బ్యాటరీలతో మాత్రం ఇలా పెట్టుకున్నారంట సార్. రాళ్ళు అందించుకుంటూ రాళ్ళ దాడి చేయలేదంట సార్. కోడిగుడ్డు దాడి చేయలేదంట సార్. సార్ దుర్మార్గమైన అంశం ఏంటంటే ఒక్కసారి చూడాలి సార్. జనానికి కూడా తెలియదు, ఎందుకంటే అబద్ధాలు మాట్లాడకూడదు సార్. అవును సార్. పోలీసులు తోసేసి ఆయన రైతు కూడా కాదు, మళ్ళీ రాజధాని ప్రాంతంలో ఏ సంబంధం లేదు అతనికి. తెలుగుదేశం పార్టీ గూండా, తెలుగుదేశం పార్టీ గూండాలు తీసుకొచ్చి ఎలా కొట్టిస్తున్నారో చూడండి సార్. ఎలా కొట్టిస్తున్నారో చూడండి. తెలుగుదేశం పార్టీ గూండాలు తీసుకొచ్చి రైతుల అవతారం ఎత్తిచ్చి చెప్పులతో కొడతాం, రాళ్ళతో కొడతాం, చేటలతో కొడతామంటే కాలం తిరిగినప్పుడు అవే చెప్పులు, అవే చేటలు, అవే రాళ్ళు మీ మనకు చుట్టుకుంటాయి అన్న విషయాన్ని గుర్తించాలి.